India's potential. Thank you, sir. Thank you. Sri Nagaraju. గౌరవనీయుల స్పీకర్ సార్, ఈరోజు 2024 సంవత్సరము బాయిలర్ బిల్లు మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి వర్యులైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024కు సంబంధించి ఈ బాయిలర్ బిల్లులో ముఖ్యంగా ఈ బిల్లు యొక్క లక్ష్యం ఏమంటే మా ప్రజల యొక్క భద్రతను మరియు విలువైన వనరులను బాయిలర్ పేలుల కారణంగా సంభవించే విపత్తుల నుంచి రక్షించడం కోసం నిర్దేశించడమైనది. ఈ బిల్లుల్లో ప్రధాన అంశాల్లో మొదటిగా వ్యాపారం యొక్క నిర్వహణ సౌలభ్యం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచే అవకాశం ఉంది అధ్యక్ష. చట్టపరమైన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం ద్వారా 7 నేరాలలో 3 నేరాలను డీక్రిమినలైజ్ చేయడం వల్ల ముఖ్యంగా సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా సంస్థలకు ఎంఎస్ఎంఈలకు నిర్వహణ భారాన్ని తగ్గిస్తుంది అధ్యక్ష. ఇకపోతే రెండో అంశం అధ్యక్ష, కోర్టు విధించేటువంటి జరిమానాల స్థానంలో కార్యనిర్వహణ జరిమానాలను ప్రవేశపెట్టడం ద్వారా నియంత్రణ ప్రక్రియ వేగంగా జరిగి సమర్థవంతంగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఈ బిల్లులో ఈ సంస్కరణల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం వ్యాపార నిర్వహణ భారాన్ని సౌలభ్యతాన్ని మరింత పెంచుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క నాయకత్వంలో వ్యాపార నిర్వహణ వేగం పెంచి గత 3 నెలల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టి 9,700 కోట్ల తయారీ పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రంలోనే పురోగతిని సాధించి ఆంధ్రప్రదేశ్ యొక్క సంపదను సృష్టించడంలో మరియు సమాజ హితాన్ని సమతుల్యం చేయడంలో తన సామర్థ్యానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ బిల్లులో ముఖ్యంగా అధ్యక్ష అనువైన సమయంలో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది ముఖ్యంగా పెరుగుతున్న బాయిలర్ ప్రమాదాల దృష్ట్యా గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 23,000 బాయిలర్ ప్రమాదాలు సంభవించగా ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారిలో 34% మన భారతీయులే ఉన్నారు అధ్యక్ష. ఈ బిల్లు అన్ని స్టేక్ హోల్డర్ల మధ్య సమన్వయాన్ని పెంపొందించి బాయిలర్ ప్రమాదాలను తగ్గించి సురక్షిత పారిశ్రామిక వాతావరణాన్ని అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే ముఖ్యమైన అంశం అధ్యక్ష, ఈ బిల్లులో ఈ బాయిలర్ బిల్లు నియంత్రణ వ్యవస్థను చాలా సరళీకృతం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అధ్యక్ష. కేంద్ర బాయిలర్ బోర్డు వచ్చేసి ముఖ్యంగా అధికారం మరియు బాధ్యతలను స్పష్టంగా పేర్కొంటుంది అధ్యక్ష. ఈ బాయిలర్ బోర్డు అనేది బాయిలర్ యొక్క రూపకల్పన, తయారీ మరియు నియంత్రణ వ్యవస్థల కోసం ఈ బోర్డుకు అధికారం ఇవ్వడం ద్వారా సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుంది అధ్యక్ష. ఈ బోర్డు వచ్చేసి IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక సాంకేతికతను అనుసరించి బాయిలర్ యొక్క పరిస్థితులను రియల్ టైం మానిటరింగ్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ కూడా పరిపాలనలో సాంకేతికతను సమగ్రంగా అనుసంధానించడంలో ముందంజలో ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం మరియు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఈ మధ్య తాజా భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం మరియు మెడ్టెక్ వంటి రంగాలను అభివృద్ధి చేయడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు అధ్యక్ష. ఇక అమరావతిలో మా దూరదృష్టి గల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డీప్ టెక్ భవనాన్ని స్థాపించి సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ మహత్తరమైన లక్ష్యాలను సాధించడానికి స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్ర భవిష్యత్తును అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతును కోరుతున్నాం అధ్యక్ష. ఇక ఫైనల్ గా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఆధునిక అవసరాలకు అనుగుణంగా కౌలినీ యుగం అనే బాయిలర్ చట్టం ద్వారా 1924 పునఃసమీక్షించేందుకు తీసుకున్న అవసరమైన చర్యలను ప్రశంసిస్తున్నాను అధ్యక్ష. భారతదేశం యొక్క పారిశ్రామిక రంగ భద్రత మరియు పెరుగుదల కోసం ఈ చట్టానికి మేమంతా మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.